ఇప్పటికే మన శరీరంలో పాపాలు ఏమీ లేవు, ఇవన్నీ మన పొలిమేరల్లో ఉన్నాయి. మళ్ళా మనం ట్రైన్ ఎక్కి వెళుతూ ఉన్నప్పుడు ఆ పొలిమేరల్లో మనల్ని పట్టేసుకుంటాయి. ఈ బ్రహ్మహత్యా దోషాదులు ఇంకా దోషాదులు మనకి ఎలా పోతాయంటే దీనివల్ల పోతాయి. ఎందుకు పోవాలి పాపాలు? ఎందుకు కాశీ రావాలి అంటే, ఈ కాశీ అనేటువంటి పేరు అంటే దాని అర్థం ఏంటి అంటే జ్వాల, ఒక వెలుగు, ఒక మంట. దూది ఏ విధంగా అయితే మంటలో పడి నశించిపోతుందో మన పాపాలన్నీ కూడా అదే విధంగా నశించిపోతాయి. ఎందుకు నశించాలి పాపాలు? మరి పాపాల వల్లే కదా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే తచ్చాంతిరౌషధైర్దానేర్ జపహోమార్చన అదివి. ఆ పాపాల వల్లే కదా మనకు రోగాలు వచ్చాయి, రుణబాధలు వచ్చాయి, శత్రుబాధలు వచ్చాయి, జాతక దోషాదులు వచ్చాయి, పితృదోషాదులు వచ్చాయి. జాతకంలో ఏ దోషం ఉన్నా అది పూర్వజన్మ పాపం వల్లే. ఆ దోషాలు ఎలా పోతాయి? జనరల్గా అయితే జపమో దానమో హోమమో ఏదో ఒకటి చేసుకోవాలి. స్పీడ్గా ఎలా పోతాయి? కాశీలో పోతాయి. అంటే మీరు గమనించండి, మనకి ఏదో భయంకరమైన ఉపద్రవం రావాల్సి ఉంది జాతకంలో, అది ఎలా పోతుంది? కాశీలో అడుగు పెట్టి శివుడి మీద ఒక చెంబుడు నీళ్లు పోస్తే వీడికి ఆ ఉపద్రవం రాకుండా శివుడు కాపాడుతాడు. అంటే ఆ పాపం శివుడి మీద నీళ్లు పోయడం వల్ల పోయింది. మీరు కాశీలో ఉండే వాళ్ళందరినీ నిశ్చితంగా పరిశీలన చేయండి, వాడెవ్వడూ కూడా చెప్పులు వేసుకుని తిరగరు. ఇక్కడ ఎంత దారుణంగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే కాశీఖండంలో ఒక మాట చెప్పాడు, ఒక నువ్వు గింజ తీసుకుని ఇలా పైకి విసిరితే అది కింద పడదు, ఏదో ఒక లింగం మీదే పడుతుంది అన్నాడు. అంటే అన్ని లింగాలు ఉన్నాయని కాశీలో. కాబట్టి ఇలా ఈ కపాల మోచనం కుండు ఒకటి, అలాగే మన శరీరాన్ని ఇలా పాపాలు అంటిపెట్టుకుని అవి పోగొట్టుకోవడానికి కాశీ రావాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇందులో. అయితే ఈ కాశీ క్షేత్రము మనకి చూడడానికి భూమి మీద ఉన్నట్టు కనబడుతుంది, కానీ ఇది భూమి మీద లేదు. మనం టైం ట్రావెల్ చేసి వచ్చాం, ఇక్కడికి టైం ట్రావెల్ చేసి వచ్చాం. ఆ విషయం మన సాధారణ కంటికి కనబడదు. శివుడి త్రిశూలాగ్రం పైన ఈ కాశీని నిలబెట్టాడు ఆయన. 3 శూలాలు, శూలటంకేశ్వరుడు అనే దేవాలయం అది మనం చూస్తాం. 3 శూలాలు ఉంటాయి. ఒక శూలం పైన ఓంకారేశ్వరుడు లింగం, మధ్య శూలం మీద ఇప్పుడు మనం వెళ్ళబోయేటువంటి విశ్వేశ్వరుడు లింగం, 3వ శూలం మీద ఇవాళ మనం చూసినటువంటి కేదారేశ్వరుడు లింగం. 3 శూలాల మీద 3 పవర్ఫుల్ లింగాలు ఉన్నాయి. అందులో ఒకటి వాళ్ళ మనం సోమవారం నాడు చూడడం జరిగింది. ఆయన శూలటంకేశ్వరుడు అన్నారు, శూలం పైన నుంచోబెట్టాడు. అలాగే కాశీ క్షేత్రంలోనే ఇవాళ మనం ఏమేమి చూసామో, మొట్టమొదట క్షేమేశ్వరుడు ఘాటుకి వెళ్ళాం, క్షేమేశ్వరుడికి అభిషేకం చేసాం. దానివల్ల మనకి క్షేమం కలుగుతుంది. అంటే కాశీలో ఉన్న రోజులు వీళ్ళకి ఏమీ ఇబ్బందులు రావు, కాళ్ళ నొప్పులు రావు, చేతుల నొప్పులు రావు, తలకాయ పోటు రాదు, ఒకవేళ వచ్చినా తగ్గిపోతుంది క్షేమేశ్వరుడు. అది అయిన తర్వాత మనం కేదారేశ్వరుడిని చూసాం. ఎందుకు చూసాం? సోమవారం నాడు ఎవడైతే కేదారేశ్వరుడి మీద ఒక చెంబు నీళ్లు ప్రయత్నపూర్వకంగా పోస్తాడో వాడు 21 సార్లు కేదార యాత్ర చేసిన ఫలితం వస్తుంది. 21 సార్లు కేదారం వెళితే మనకి ఏ ఫలితం వచ్చిందో అదే ఫలితం ఇవాళ మన ఖాతాలో వేసేసాం. అది అయిపోయిన తర్వాత చింతామణి గణపతిని చూసాం. చింతామణి గణపతి అంటే పేరులోనే ఉన్నది, మనకి ఏమి చింతలున్నా వాటన్నిటిని తొలగించి మనకి గొప్ప జీవితాన్ని, మనకి గొప్ప అదృష్టాన్ని ఆయన ఇస్తాడు. ఆయన చూసాం. అలాగే ఇప్పుడు ఇవాళ ప్రధానంగా కాశీలో చూడబోతూ ఉన్నటువంటిది ఏంటి అంటే, మొట్టమొదటిది కాలభైరవుని యొక్క దేవాలయం. ఇప్పుడు మనం భోజనం చేసిన తర్వాత ఒక పావు గంటో అరగంటో గంటో రెస్ట్ తీసుకుని ఇవాళ కాలభైరవుడి గుడికి వెళ్తాం. ఎందుకు కాలభైరవుడి గుడికి వెళ్ళాలి? అసలు కాశీ రావాలంటే ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి. కాశీ అనుగ్రహం, ఆయన అనుగ్రహం లేకపోతే మనం రాలేం. అందుకని కాలభైరవుడి గుడికి వెళ్తాం. కాలభైరవుడి గుడి దగ్గరే కొన్ని దేవాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి శీతలామాత దేవాలయం. ఈ శీతలామాత ఎవరు అంటే కాలభైరవుడి యొక్క చెల్లెలుగా చెప్తారు. శీతలామాత అనుగ్రహం ఉంటే జ్వర బాధలు ఉండవు, శరీరంలో ఉష్ణ సంబంధమైనటువంటి బాధలు ఉండవు. ఆమె దేవాలయానికి వెళ్తాం. సంతానేశ్వర్, చాలామందికి సంతానం కలగకపోవడము అవి బాధలు ఉంటాయి. సంతానేశ్వరుడు అని అక్కడే దేవాలయం ఉన్నది, ఆ దేవాలయానికి వెళ్తాం. వ్యతిపాతేశ్వర్, కొంతమంది వ్యతిపాత యోగం ఉంటుంది, ఆ యోగాల్లో పుడుతూ ఉంటారు, లేకపోతే ఈ వ్యతిపాత యోగాల్లో ఏదైనా పుణ్య కార్యక్రమాలు అవి అనుకోకుండా చేసుకుంటూ ఉంటారు. ఆ వ్యతిపాతేశ్వరుని చూస్తే ఆ దోషాలు జాతకపరమైనవి పోతాయి. మహాపాప భక్షకేశ్వర్, మహాఘోరమైన పాపాలు ఉంటూ ఉంటాయి. ఆ పాపాలని ఆయన భక్షిస్తాడు, తినేస్తాడు. ఆ మహాపాప భక్షకేశ్వరుడు దేవాలయానికి వాళ్ళు వెళ్తాం. అలాగే ఇంకా దేవాలయాలు ఉన్నాయి దాని చుట్టుపక్కల.
దండపాణి యొక్క దేవాలయం. ఇందాక మీకు చెప్పాను, కాశీ రావడానికి మనం ఎవరి యొక్క అనుగ్రహం అయితే మనకి ముఖ్యమో ఆ దండపాణి, సంభ్రమ విభ్రమాలు రెండు పక్కపక్కనే ఉంటాయి. ఇవాళ మనం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కేదార జ్యోతిర్లింగం చూసాం. ఉజ్జయిన్లో ఉండే మహాకాళేశ్వరుడి లింగాన్ని కూడా ఇవాళ మనం చూస్తాం. అది కూడా దండపాణి దగ్గరే ఉంటుంది. అలాగే నక్షత్రేశ్వరుడి దేవాలయానికి వెళతాం. అంటే 27 నక్షత్రాల్లోనే ఎవరైనా పుట్టాలి కాబట్టి ఏ నక్షత్రంలో ఏదైనా మనకి దోషాలు ఉంటే పోవడానికి నక్షత్రేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన చెంపుతో నీళ్లు పోసుకుంటాం. నవగ్రహేశ్వర్, 9 నవగ్రహాల యొక్క శక్తి ఒక లింగంలో ఉంటుంది. ఆ నవగ్రహేశ్వరుడి దగ్గరికి వెళ్తాం. అంటే నేను అక్కడ చూపెడతాను, మీకు బోర్డులు ఉంటాయి, అది చూడగానే మీకు ఇది గుర్తు రావాలి. ఓహో, మనకి నవగ్రహ దోషాలు పోవాలి అంటే ఈయన మీద చెంబుడు నీళ్లు పోసుకోవాలి. నవగ్రహేశ్వరుడు, నక్షత్రేశ్వరుడు, వ్యతిపాతేశ్వరుడు, మహాపాప భక్షకేశ్వరుడు, సంతానేశ్వరుడు, ఇవన్నీ కూడా మీకు ఆ దేవాలయం చుట్టుపక్కలే చూపెడతాను. అలాగే పంచపాండవులు ప్రతిష్ఠించినటువంటి లింగాలు ఉన్నాయి దాని దగ్గరే, అది కూడా మనం చూసుకుంటాం. అలాగే కాలమర్ధనేశ్వరుడు, టైం కలిసి రాదు చాలా మందికి, దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది, ఏది పట్టుకున్నా మసైపోతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి కాలమర్ధనేశ్వరుడు దేవాలయాన్ని కనుక చూస్తే ఈ నెగిటివ్ ఎనర్జీసు లేకపోతే సమయం కలిసి రాకపోవడం ఇవన్నీ కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. కాలమర్ధనేశ్వరుడు దేవాలయం ఇది అంతా కూడా మనం కాలభైరవుడి గుడి దగ్గరే చూస్తాం. ఇవన్నీ దాని చుట్టుపక్కలే ఉంటాయి. దీన్ని దాటి మనం బయటకు వస్తాం. కాలభైరవుడి గుడి దాటి మనం ఇవాళ మహామృత్యుంజయేశ్వర దేవాలయానికి వెళ్తాం. అంటే అపమృత్యు దోషాలని ఆయన తొలగించి వేస్తాడు, శరీర అనారోగ్య సమస్యల్ని వీటిని. అలాగే మనం భవిష్యత్తులో అష్టభైరవ యాత్ర చేస్తాం. అందులో ప్రధానమైనది కాలభైరవుడు, ఇందాక నేను చెప్పిన కపాల భైరవుడు, ఇక్కడ అసితాంగ భైరవుడు అని ఒక ఆయన ఉంటారు. ధన్వంతరి జలం అని, ధన్వంతరి జలాన్ని ఎవరైతే సేవిస్తాడో వాడికి రోగబాధలు ఉండవు అని ఒక పెద్ద కూపం ఉంటుంది, ధన్వంతరి కూపం. దానిలో నీళ్లు తీసుకుని అందరూ తాగుతారు. ఆ ధన్వంతరి కూపాన్ని వాళ్ళు చూస్తాం. అంటే ఇవన్నీ మనం ఇవాళ చూస్తాం. ధన్వంతరి కూపం దగ్గర అసితాంగ భైరవుడు దేవాలయం, అక్కడే ఆంజనేయ స్వామి దేవాలయం. తర్వాత వీలుంటే అక్కడి దగ్గరలోనే మనకి జైగీషవ్య మహర్షి గురించి చెప్పానే ఇందాక, ఆ గుహ కూడా అక్కడే ఉంటుంది. సాధ్యమైతే ఇవన్నీ కూడా మనం ఇవాళ కవర్ చేసుకుంటాం. అంటే మనం వెంటనే వెళ్ళడం, ప్రతిదీ చూడడం, దాని ప్రాముఖ్యత ఇవాళ మనం చెప్పుకున్నాం కాబట్టి ఆ లింగం మీద నీళ్లు పోసుకోవడం, మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉండడం, ఇలాగే చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటేనే మనం స్పీడ్గా 9 రోజుల్లోనూ 9 చూడగలుగుతాం. ఇది ఇవాళ మనం చూసేది. రేపు మంగళవారం. బాధలు అందరికీ ఉంటాయి, రోగ బాధలు ఉంటాయి, రుణ బాధలు ఉంటాయి, శత్రు బాధలు ఉంటాయి. వాటిని పోగొట్టుకోవాలి అంటే ప్రయత్నపూర్వకంగా ఒక లింగాన్ని చూడమన్నాడు. రుణ విమోచనేశ్వరుడు, కందిపప్పుతోటి ఆయనకు అభిషేకం చేస్తే రుణ బాధలు పోతాయన్నాడు. మంగళవారం నాడు వారాహి అమ్మవారి దర్శనం. వారాహి అమ్మవారు కాశీక్షేత్రాన్ని పరిపాలించేటువంటి గ్రామదేవత, ఆవిడ దర్శనం మంగళవారం నాడు ప్రశస్తం. అందుకని రేపు మనం బాగా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. ఇవి రెండు. రేపే ఓంకారేశ్వరుడి దర్శనం కూడా చేసుకుంటాం.